15లోగా రుణమాఫీ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటన ఇది. డిసెంబర్ 9న మాఫీ చేస్తామని నాటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గాలికి పోవడంతో తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర సభలో మరో హామీ ఇచ్చారు. అయితే ఇచ్చారు అనే కంటే ఇవ్వాల్సి వచ్చిందనడం బెటర్. ఢిల్లీ పెద్దలు చేయించారని చెప్పడం ఇంకా బెటర్. పార్లమెంట్ అభ్యర్థులపై చర్చించడానికి ఢిల్లీ నుంచి హుటాహుటిన వచ్చిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో మీటింగ్ తర్వాతే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త తేదీ ప్రకటించారని సమాచారం. 100 రోజుల తన పాలనకు రెఫరెండంగా పార్లమెంట్ ఎన్నికలను ప్రకటించిన రేవంత్ రెడ్డికి ఢిల్లీ దూతలు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై అంత సానుకూలత ఏమీ లేదని, గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉందని స్పష్టం చేశారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై రైతుల స్పందనను కేసీ కుండబద్దలు కొట్టారని తెలుస్తోంది. రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, అసలు నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారని సమాచారం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర నేతలకు కేసీ చొరకలంటించారన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ పెద్దల సూచనల మేరకే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర ప్రకటన చేసినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ 9న అంటూ మాటిచ్చి అనంతరం 100 రోజుల్లోపు అని కాలం వెళ్లదీసిన రేవంత్ సర్కార్ తాజాగా ఆగస్టు 15 లోపు అంటూ కొత్త డేట్ ప్రకటించింది. రైతు రుణమాఫీపై రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం త్వరగా చేస్తే తమ అప్పు మాఫీ అవుతుందని, బ్యాంకర్ల నుండి ఎలాంటి సతాయింపులు ఉండవని ఆశించారు. అయితే కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి 4 నెలలు గడిచినా దాన్ని ఊసలేదు. పైపెచ్చు ఎన్నికల కోడ్ ఉంది కదా అంటూ కాలం దాటేసే ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయిలో రేవంత్ రెడ్డి అండ్ కో చేస్తున్న హడావిడిని గమనిస్తూ వచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఇలాగే ఉంటే కాంగ్రెస్ పై జనంలో నమ్మకం పోయే అవకాశం ఉందని గ్రహించి రాష్ట్ర నేతలకు గట్టిగానే క్లాస్ పీకిందని సమాచారం. గతంలో దేశవ్యాప్త రుణమాఫీతో తాము సాధించుకున్న పేరును తెలంగాణలోని రేవంత్ సర్కార్ చెడగొట్టేలా ఉందన్న సమాచారంతో అగ్రనేతలు మేల్కొన్నారని తెలుస్తోంది. ఒక పక్క రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాక, మరో పక్క ఎమ్మెల్యేలు దీనిపై సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్న పరిస్థితి గ్రహించిన స్థానిక నేతలను అలర్ట్ చేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జనజాతర సభలో రైతు రుణమాఫీ బోనస్ పై ప్రకటన చేశారన్నది అసలు విషయం.